వెల్కమ్ టు కేఆర్ భారత్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైందండి. అది ఎక్కడ? కర్నూలు దగ్గర చిన్న టేకూరు అనే ఒక గ్రామం దగ్గర ఈ ప్రమాదం జరగడంతో 19 మంది సజీవ దహనం అయ్యారండి. అంటే ఇంకా 21 మెంబర్స్ మాత్రం, అంటే 21 మంది వాళ్ళు తప్పించుకోగలిగారు ఆ బస్సు ప్రమాదం నుంచి. నిజంగా ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఈ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది అంటే 19 మంది చనిపోయారంటే సజీవ దహనం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు. అది తెల్లవారుజాము 3:30కి అసలు ఏం జరిగింది? వాళ్ళు పడుకున్నారు కాబట్టి ఏ విధంగా మరి జరిగింది అంటే, ఈ బస్సు వెళ్ళి ఒక మోటార్ సైకిల్ని గుద్దిందని చెప్పి, ఆ మోటార్ సైకిల్ని ఎప్పుడైతే గుద్దటం జరిగిందో, మోటార్ సైకిల్ నుంచి ఒక పెట్రోల్ బయటకు వచ్చేసిందండి. ఆ ట్యాంక్ పగిలిపోయింది. ఈ బస్సులో ఉన్న డీజిల్ ట్యాంక్ బాగానే ఉంది. కోయి ప్రవీణ్ గారు, కర్నూలు డిఐజీ గారు అది చెప్పారు మాట. ఇది మరి ఆ డీజిల్ ట్యాంక్ బాగానే ఉంది, మరి మంట ఎలా వచ్చినాయి? ఇక్కడ ఈ స్కూటర్, అదే ఒక మోటార్ బైక్ అతను గుద్దుకోవడంతో అతనికి అక్కడక్కడే మరణించాడు. ఆ బైక్ యొక్క ట్యాంకు పగిలిపోవడంతో ఆ పెట్రోల్ బయటకు వచ్చి వెంటనే మంటల, అంటే బస్సు తగలబడటం మొదలైందండి. దీంతో 2 డ్రైవర్లు ఉంటారు, ఒక క్లీనర్, వీళ్ళు 3 కూడా పారిపోయారు. ఏదో ఒక డ్రైవర్ దొరికారని చెప్తున్నారు. మొత్తం 40 మంది ఉన్నట్లయితే 19 మంది సజీవ దహనం అయితే 21 మంది మాత్రం క్షేమంగా బయటపడ్డారండి, చిన్న గాయాలతో. మరి ఈ బస్సు వెళ్ళి బైక్ను గుద్దిందా, లేకపోతే బైక్ అతను వచ్చి బస్సుకి ఇబ్బంది పెట్టాడు చూడాలి. అది ఏం జరిగింది మన తర్వాత ఎంక్వైరీ చేస్తారు. అయితే ముఖ్యంగా మనం ఈ సంఘటన నుంచి ఏం నేర్చుకోవాలి? ఈ ప్యాసింజర్లు మరి ఏదో గవర్నమెంట్ 5 లక్షలు ఎంతో పరిహారం ప్రకటిస్తుంది. ఆ బస్సుకు ఉన్న అనుమతులు ఉన్నాయా లేదా? అనుమతులు ఉంటేనే వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎలాగా? ఇప్పుడు ఆ ప్రైవేట్ బస్సు ఉందండి, ఏదో గోవా డయ్యూ డామన్ దగ్గర పర్మిషన్, అంటే నేషనల్ పర్మిట్ తీసుకున్నారని, అది సీట్లతో తీసుకున్నారు, కానీ దాన్ని ఎలా మార్చారు? స్లీపర్స్గా మార్చారు. మరి చూడాలి, మరి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే డబ్బులు వస్తారు కదా, ఎంత ఇస్తారు ఏమిటని. ఏదో ప్రభుత్వాలు మాత్రం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మనిషికి 5 lakhs ఇవ్వమని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారండి. ఆయన దుబాయ్లో వెళ్ళారు. ఆ దుబాయ్ నుంచి ఏదో పారిశ్రామికవేత్తలతో మీటింగ్ పెట్టి అక్కడి నుంచి ఆయన అనౌన్స్ చేశారు. చాలా అంటే చాలా బాధపడుతూ 5 లక్షలు అనౌన్స్ చేసినట్టు ఆయన చెప్పారు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. అయితే ఇక్కడ ప్యాసింజర్లు ఏం చేయాలి? వాటికి ఎప్పుడైనా సరే, ఇక్కడి నుంచి ఎవరైనా సరే డబ్బులు ఖర్చు పెట్టకుండా కూడా బ్యాంకులో వాళ్ళ అకౌంట్ ఉన్నట్లయితే మినిమము 10 lakhs నుంచి 30 lakhs వరకు ఆ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఎలాగా? బ్యాంకులో ఒక 3,000 4,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసి అకౌంట్లో 3,000 4,000 దాన్ని తీయకుండా అలా ఉన్నట్లయితే, యాక్సిడెంట్ అయితే మాత్రం ఎవరికైనా సరే వాళ్ళకి 20 lakhs నుంచి 30 lakhs రావడానికి అవకాశం ఉంది. అలాగే చిన్న అమౌంట్లు పెట్టుకుని 20 లక్షలు 30 లక్షలు ఒక ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలండి. ప్రమాద బీమా పథకం ఉంటుంది. ఇది కూడా ప్రజల్లో అవగాహన, ఎవరైతే ప్రయాణిస్తున్నారో, ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళు జీవిత బీమా ఏదో ఒకటి ఇన్సూరెన్స్ చేసుకోవాలండి. వాళ్ళ కుటుంబ పెద్ద చనిపోయినట్లయితే ఎంత మొత్తం ఆ కుటుంబం చెల్లా చెదిరైపోతుంది, అగమ్య గోచరం, వాళ్ళకి అసలు భవిష్యత్తు ఏమవుతుంది? అందుకే ప్యాసింజర్లు ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాద బీమా పథకంలో జాయిన్ అవ్వాలి. తక్కువ వాళ్ళకున్న కెపాసిటీని బట్టి 50 లక్షల 75 లక్షల కోటి రూపాయల వాళ్ళు ఏ విధంగా, ఏ డబ్బులు లేని వాళ్ళు బ్యాంకులో ఒక 3,000 మెయింటైన్ చేసినట్లయితే అది కానీ, లేదా సంవత్సరానికి 230 రూపాయలు 300 రూపాయలు తీసుకుంటారండి. బ్యాంకు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళు. ఇక ఇది అంటే ఆర్థికంగా ఏదైనా ఆ కుటుంబ పెద్దకి జరిగినప్పుడు డబ్బులు వచ్చే పథకం ఇది. మరి బస్సు పరంగా ఏం తీసుకోవాలి? అసలు ఈ అగ్నిమాపక శాఖ వాళ్ళకి కొత్త లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందండి. అన్ని మంటలు వచ్చినా సరే వెంటనే అది బాల్స్ లాగా ఉన్నాయండి. అది అంటే ఈ మంటలు నార్పే బాల్స్ లాగా నేను చూశాను అన్నమాట. అది ఏమాత్రం ఆ బాల్స్ బస్సులో ఉన్నట్లయితే, అది డిఫరెంట్ ప్లేస్లో ఒక 5-6 బాల్స్ దాంట్లో అరేంజ్ చేసినట్లయితే వెంటనే ఈ మంటలన్నీ కూడా ఆర్పేయడానికి చాలా అవకాశం ఉండేది.
అంటే కొత్త కొత్త టెక్నాలజీలో చాలా చీప్ అండ్ బెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చిందండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మంటలను ఆర్పే చిన్న చిన్న పరికరాలు వచ్చినాయి. అవన్నీ కూడా బస్సులో పెట్టాలన్న బాధ్యత ప్రైవేట్ బస్సుకు ఉంది. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా చెక్ చేయాలండి. అది చెక్ చేసి, అంటే నిజంగానే అది వాళ్ళందరూ 3:30కి జరిగింది, గాఢ నిద్రలో జరిగింది. ఆ టైంకి వాళ్ళు ఏంటంటే ఒక బస్సులో ఒక సిస్టమ్ రావాలండి. ఇది టెక్నాలజీ ప్రకారం ఏమాత్రం ఇబ్బంది వచ్చినా వెంటనే పెద్ద అలారం రావాలండి. ఆ అలారం వచ్చిన వెంటనే అందరూ వెంటనే లేచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఉండేవారేమో. బహుశా నిద్రలో ఉండటం వలన అలారం సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళు సజీవ దహనం అవడం జరిగింది. అలాగే ఈ చుట్టూ ఉన్న అద్దాలన్నిటి కూడా ఒక హ్యామర్స్ లాగా ఉండాలండి. అది అత్యవసర డోర్ ఉంటుంది, ఎమర్జెన్సీ డోర్ ఒకటి. ఎమర్జెన్సీ డోర్ ఒకటే కాకుండా 4-5 ఒక 2-3 పెట్టాలి. అటు 2 ఇటు 2 పెట్టాలి. తర్వాత ఎక్కడికక్కడ సుత్తులు చిన్న చిన్న పెట్టి హ్యామర్స్ దానికి అరేంజ్ చేసి వెంటనే అద్దాలు పగలగొట్టేసి బయటకు వచ్చేయాలి, దూకేయాలండి. అది అలా చేయాలి తప్ప ఇక రాబోయే కాలంలో కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించాలి. అసలు మీరు చూసినట్లయితే ఈ బస్సు స్లీపర్ ఎందుకు వాళ్ళు ప్రిఫర్ చేశారంటే రైల్వే రిజర్వేషన్ లేక. అంటే ట్రైన్స్ పెంచాలి, ట్రైన్స్ సంఖ్య పెంచాలి, రిజర్వేషన్ ఎప్పుడు కావాలన్నా అప్పుడు దొరికేలాగా చేయాలి. ఎంత తత్కాలైనా ఎంత ఏదైనా కొన్ని తత్కాలు కూడా దొరకని వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు బస్సులో జర్నీ చేస్తారు, తప్పని పరిస్థితి. అందువలన ప్రజలందరూ కూడా ఏమాత్రం మీరు జర్నీ చేస్తున్నా సరే, ఎప్పుడైనా సరే మీరు తగిన జాగ్రత్తలు, అంటే ఏంటి, మీ యొక్క ఇండివిజువల్గా ప్రమాద బీమా పథకం, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. యాక్సిడెంట్ అయితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. అది చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. అది తప్పకుండా తీసుకోండి. అంటే అలా జరగమని కాదు, ముందు జాగ్రత్త చర్య అనమాట ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫారిన్లో చూసినట్లయితే ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంటుందండి. అలాగే మన భారతదేశంలో దట్టు తెలుగు రాష్ట్రాల్లో తప్పనిసరిగా అవేర్నెస్ తెచ్చుకోండి. అందరూ కూడా ప్రయాణించేవారు ఇంట్లో ఉంటాము, మాకేం ఆఫీసే ఇల్లు, మేము బయటికి వెళ్ళాలనుకున్నా కాకుండా తరచూ ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకుని కుటుంబ సభ్యులకి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలని నేను కోరుకుంటున్నాను.